హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా తోటలో వంకాయలు చాలా ఎక్కువగా కాసాయి. మా అమ్మ నేను రాకముందే చాలా కాయలు కోసేసింది. నేను వచ్చి చూసేసరికి ఈ ఒక్క కాయ అయితే మిగిలింది. ఈ కాయ అయితే నేను కోసాను. మేము ఎలాంటి మందులు చల్లలేదు, ఎరువులు మాత్రమే వేసి వంకాయలు అయితే పండించాము. సుమారుగా 1 కేజీ వంకాయలు అయితే కాసాయి. వంకాయల కలర్ చూడండి, వంగపోత రంగులు ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా బాగున్నాయి. లక్ష్మిని ఈ రోజు గుత్తొంకాయ కూర అయితే చేయమన్నాను. మా వంకాయలతో ఈసారి మొదటిసారి గుత్తొంకాయ కూర అయితే చేస్తుంది. ఎప్పుడు వంకాయ తాలింపు అయితే పెట్టేది. ఈ రోజు గుత్తు వంకాయ కూర అయితే చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను ఇంటికి వచ్చేసరికి అయితే గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీని కలుపుకొని తింటే నా సామి రంగా సరిగ్గా ఉంటది. లైటింగ్ తక్కువగా ఉందని వీడియో కోసం నిలబడి తింటున్నాను. నిజం చెప్తున్నానండి, ఈ రోజైతే గుత్తు వంకాయ కూర చాలా బాగా కుదిరింది. వంకాయ మొత్తాన్ని ఒకేసారి నోట్లో వేసుకొని తింటేనండి గుత్తి వంకాయ కూర టేస్ట్ అయితే తెలుస్తుంది. మా పిల్లలు కూడా ఈ గుత్తి వంకాయ కూరని అయితే చాలా బాగా తింటారండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.